నెక్కొండ మండలం పనికర ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు ఇక్కడ 1 to 7th వరకు ఇక్కడ ఈ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం ఫిఫ్త్ వరకు ఇక్కడ ఉన్నారు. మ్యాక్సిమం 25 మెంబర్స్ ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు స్కూల్కి రావడం, ఇక్కడ యోగా కార్యక్రమం కూడా మరి ప్లస్ నేను ఇక్కడికి వచ్చి యోగా క్లాస్ కూడా తీసుకోవడం జరిగింది. విద్యార్థులను ఈ స్కూల్ పరిస్థితి వీళ్ళకు ఏ విధంగా మోటివేట్, వీళ్ళ క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయో వీళ్ళని ప్రత్యేకంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న నీ పేరు ఎక్కడ అమలు ఏంటి? నీకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? ఇలా బాగుంటుందా? టీచర్స్ మంచిగా చెప్తారా క్లాసులు? రెగ్యులర్గా వస్తావా క్లాస్కి? రెగ్యులర్ క్లాస్కి వస్తావా? చిన్న ఏ పేరు నీ పేరు? సోహెల్ రెగ్యులర్గా స్కూల్కి వస్తావా? ఏ క్లాస్? 4th. ఇక్కడ టీచర్స్ మంచిగా క్లాస్ చెప్తారు, పాఠాలు మీకు అర్థం అవుతే మళ్ళీ రిపీట్ అడుగుతారా? మీరు చెప్తారా? రెగ్యులర్గా మీ టీచర్స్ వస్తారా క్లాస్కి? మధ్యాహ్నం భోజనం బాగుంటుందా? కర్రీస్ ఓకే. ఒకటి ఏబీసీ చదవండి సార్. అవుతుంది. ఏ క్లాసు? 5th. ఒకసారి ఏ చెప్తుంది చదవాలి. నీ పేరే పేరమ్మా? ఏ క్లాసు? నువ్వు ఏ క్లాసు? యూకేజీ. ఏ క్లాస్? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. బాధపడకునే సమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకునే సమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నది ఉన్నది, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చెందగా నుదుటి రాత మార్చుకో, మారిపోని కదలే లేవని గుర్తుంచుకో. పిడికిలే బిగించకు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ను. రైట్ హ్యాండ్ అంటే ఏది? అన్నం ఏది తింటాం? తిరుగు మొక్కం కరెక్ట్ నిల్చోండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. మళ్ళీ అరే కౌంట్తో పాటు చేయాలి. 1 2 3 మీరు ఉరకద్దు. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా తమ్ముడు చెల్లి ఇంకా ముసలి అవ్వ ఉంటారు. ముసలి అవ్వ రవికి నాయనమ్మ. నాయనమ్మకు కళ్ళు సరిగా కనిపించవు. మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మంచిగున్నావా అని అడిగితే ఏం మంచిగుండు బిడ్డ, ఎవరకు పనికి రాని బతుకు అనేది ఏం కాలేదు, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. కానీ వచ్చిన వాళ్ళందరూ అంటుంటే అవ్వ ముఖం వెళ్ళిపోయేది. వాళ్ళంతా దండం పెడుతుంటే చల్లగుండు బిడ్డ అని దీవించేది. అవ్వ పనుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం ముందర జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజు జపాలను చేతిలో పట్టుకొని జపం చేయడం అలవాటు.